అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు పెద్ద శుభవార్తలు అందుకుంటారు. మరియు ఈ రోజు ఒక స్త్రీ పగబట్టి ఆ శుభవార్తల మీద ఈర్ష్యతో నష్టం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. కానీ మీరు మీ అదృష్టం వల్ల తప్పించుకుంటారు. మనసులో ఉన్న ఇబ్బందులు అయితే కొన్ని తొలగించబడతాయి. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ప్రయాణం నుండి లాభం పొందగలుగుతారు. ఒక శుభవార్త అయితే మీకు ఉత్సాహాన్ని కలిగిస్తుంది. స్నేహితుల సహాయంతో పనులు చేస్తారు. ఈ రాశి వారి డబ్బు మెరుగ్గా చేతికి అందుతుంది. అదృష్టం సహకారం లభిస్తుంది. జీవిత భాగస్వామి నుండి సహకారం అందుతుంది. కోర్టు కేసులో విజయం సాధించడం సాధ్యమవుతుంది. కాంటాక్ట్ డైలాగ్ పెరుగుతుంది. కుటుంబ విషయాలపై ఆసక్తి చూపడం ప్రారంభిస్తారు. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి చిన్న విభేదాలు పరిష్కరించుకోవడం ఉత్తమం. లేకపోతే మాత్రము పెద్దదిగా అయ్యే సమస్యలు అనేవి ఉన్నాయి. ఈరోజు ఈ రాశి వారు వేగంగా పనులు చేయాలనే ఆలోచనలో ఉంటారు. నాయకత్వ సామర్థ్యం కూడా మరింత పెరిగిపోతుంది. నిలిపివేసిన పనులు కూడా పూర్తవుతాయి. కెరీర్ రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కృషి యొక్క ఫలం సాధించడం కూడా సాధ్యమవుతుంది. ఖర్చులను నియంత్రించాలి. ఈ రాశి వారు ఆకస్మికంగా డబ్బు కూడా సాధించవచ్చు. ఇంతకు ముందు చేసినటువంటి ఏదైనా మంచి పనికి ఈ రోజు బహుమతిని పొందబోతున్నారు. మరి గౌరవం కూడా అందబోతుంది. ఈ రోజు ఈ రాశి వారు మాత్రం నెగటివిటీ ఉన్నటువంటి వ్యక్తులకు దూరంగా ఉంచాలి. కేవలం పాజిటివిటీగా మాత్రమే ఆలోచించాల్సి ఉంటుంది. అంతర్గత శబ్దం నుండి మంచి విషయాలు ఈ రోజు మీరు కనుగొనే అవకాశాలు కూడా ఉన్నాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు నాణ్యతను గమనించండి. కాంటాక్ట్ డైలాగ్ పెరుగుతుంది. కుటుంబ విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. వేగంగా పనులు చేస్తారు. నిలిపివేసిన పనులు పూర్తవుతాయి. కృషి యొక్క ఫలం సాధించడం కూడా సాధ్యమవుతుంది. ఈ రోజు రాశి వారు ముందుకు సాగడం కోసము అనేక ప్రయత్నాలు కొనసాగుతారు. ఆధ్యాత్మికం వైపు మనసు అనేది పెరిగిపోతూ ఉంటుంది. అయితే ఈరోజు బాధ్యతగా అన్ని పనులు నిర్వర్తించాలి. కనుగొనలేని సమస్య అంటూ ఏమీ ఉండదు. అంతర్గత శబ్దం నుండి మంచి పరిష్కారాలు కూడా వెతకడం సాధ్యమవుతుంది. మీరు స్నేహితులకు కూడా సహకారాలు అందిస్తారు. ఈరోజు ప్రేమికులకు శుభదినముగా ఉంటుంది. ఆటంకాలు స్వయంచాలకంగా తొలగించబడతాయి. మరియు ఎవరైతే వివాహము ఎవరితో జరగాలి అని ఆలోచిస్తున్నారో వారితో వివాహం అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఈరోజు కనిపిస్తున్నాయి. కుటుంబ సమస్యలను పరిష్కరించడానికి ఈ రోజులో కొంత సమయాన్ని ఈ రోజు వెచ్చిస్తారు. ఈ కారణంగా మీ ముఖ్యమైన పనులలో కొన్ని కోల్పోవచ్చు. దీంతో మీరు కొంత నష్టానికి కూడా గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ఉద్యోగస్తుల కార్యాలయాలు ఆశించిన ప్రయోజనాలను పొందలేకపోవచ్చు. కొంత ఆటంకాలు కూడా ఎదుర్కోవచ్చు. మరి ఈరోజు ఆందోళన ఎక్కువగా చెందటం వల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. కాబట్టి మీరు చిన్న విషయాల గురించి ఆందోళన పడకుండా ఉండాలి. మనశ్శాంతిగా వ్యవహరించాలి. మీరు ప్రశాంతంగా ఉంచాలి మనసును. ఈరోజు మీ జీవిత భాగస్వామితోటి కొన్ని భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చించే అవకాశాలు కూడా ఉన్నాయి. సాయంత్రం పూట సమయాన్ని గడిపే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబ సభ్యుల ఆకస్మిక అనారోగ్యం కారణంగా మీరు కొంత ఆందోళన చెందుతారు. మరోవైపు ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు అయితే రానున్నాయి. ఈరోజు మాత్రం ఈ రాశి వారికి చూసినట్లయితే గనక ఖచ్చితంగా మంచి ఫలితాల కోసం శ్రమించాల్సి ఉంటుంది. ఈరోజు మానసికంగా ప్రశాంతతను పొందటానికి మాత్రం ఈరోజు యోగా, వ్యాయామం, ప్రాణాయామం లాంటివి చేయటం వల్ల ఉత్తమమైన ఫలితాలు అయితే రాశివారు అందుకోగలుగుతారు. తల్లిదండ్రులలో ఎవరైనా సరే ఏదైనా శారీరక సమస్యతో బాధపడుతూ ఉంటే మాత్రం కొంత ఉపశమనం పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ ఆస్తికి సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే దాని గురించి ఆందోళన ఉంటే అది తొలగించుకునే విధంగా ఈరోజు ప్రయత్నాలు కొనసాగిస్తారు. విద్యార్థులు ఏదైనా పరీక్షకు దరఖాస్తు చేసుకున్నట్లయితే గనక ఆ దరఖాస్తు గురించి మీరు ఆందోళన పడకుండా ఉండండి. సంతృప్తికరమైన వార్తలనే వినొచ్చు. మరియు ఈరోజు దరఖాస్తు చేసుకున్న వారికి మంచి ఫలితాలు కూడా వస్తాయి. పోటీ పరీక్షల్లో పాల్గొన్న వారు మంచి విజయాలను కూడా సాధిస్తారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా చేసినటువంటి మంచి పనులలో మంచి ప్రతిఫలం అనేది పొందబోతున్నారు. ఈ రాశి వారు ప్రేమికుల విషయాలు బహుమతులు రెచ్చిపోచుకోవడం ద్వారా పసుపు రంగు దుస్తువులను దానం చేయడం వల్ల మేలు కలుగుతుంది. అనుకున్న విధముగా పనులు జరిగిపోతాయి. ఆటంకాలు అనేవి తొలగించబడతాయి. మరియు పేదలకు అన్నదానము చేయటం వలన అనారోగ్య సమస్యల నుండి బయటపడగలుగుతారు. ఈరోజు ఈ రాశి వారు ప్రయాణము చేసేటప్పుడు కాలభైరవ రూపం మెడలో ధరించడం వలన ఎటువంటి హాని అనేది దరిచేరదు. ఈరోజు 73%
వరకు అయితే రాశి వారికి అదృష్టం అనేది కలిసి వచ్చే విధంగా ఉంది. మరి ఈ రోజు శనిదేవునికి శనిదేవుని దర్శించుకొని తైలం సమర్పించండి. ఇక అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. ఇక లక్కీ సంఖ్య చూసినట్లయితే గనక 56 మరియు లక్కీ కలర్ అయితే మరి బ్లూ కలర్. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.